అన్నా మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి వచ్చింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకొస్తున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. మేడారం నుంచి చిలకలగుట్టకు వెళ్లిన పూజారులు అక్కడ గంట పాటు ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబురం మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరింది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నత చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠలతో జరిగిన గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అమరాకకు సంకేతంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ జంపనవాగు సమీపంలో అమ్మకు అధికారికంగా స్వాగతం పలకనున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురు కర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివార్లోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూ లైన్లు, పరిసరాలు, జంపన్న వాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చి అవి తీర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జన సందోహం ఉన్న గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరిణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన వాగులో పుణ్య స్నానాలు చేసి తడి బట్టలతో గద్దెల దగ్గరకు వస్తున్నారు భక్తులు. అమ్మవారి ఆగమనం మొదలైందని చెప్పొచ్చు. అక్కడ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అధికార లాంఛనాలతో సమ్మక్కను తీసుకురావడానికి మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ, ఇతర అధికారులంతా కూడా చిలకలగట్ట దగ్గరే ఉన్నాయి. అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెలపైకి, సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడంతో ఈ మహాఘట్టం పతాక స్థాయికి చేరుకుంటుంది. మనం విజువల్లో చూస్తున్నటువంటిది సమ్మక్క గద్దె. ఇక్కడికే అమ్మవారిని తీసుకొస్తారు. ఇక్కడే కుంకుమ భరణ రూపంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసి అమ్మవారిని ఇక్కడ ఉంచడంతో ఈ మహాఘట్టం పతాక స్థాయికి చేరుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అమ్మవారికి సంబంధించినటువంటి వనం తీసుకురావడంతో ఈ ఘట్టం ఈ రోజు మొదలైందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి వనాన్ని అత్యంత పవిత్రమైనటువంటి నీటితోటి దీక్షలు చేస్తూ కూడా సమ్మక్క పూజలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ వనాన్ని తీసుకున్నారు. ఈ వనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కూడా ఈ అమ్మవారి గద్దెలతో కూడా ప్రదర్శన చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి గుడి దగ్గరికి తీసుకుంటాం. అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం, అవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి అమ్మవారిని ఎక్కడైతే కుటుంబానిగా ఉంటుందో అమ్మవారి గద్దె దగ్గర ఆ వనాన్ని అక్కడ వనం దగ్గర పెడతారు. ఈ వనానికి సంబంధించినటువంటిది కూడా మనం ఆదివాసీ పూజలతో తోటతో మాట్లాడినప్పుడు ఒక విషయం చేస్తారు. అమ్మవారిని కూడా వనంగా చూస్తారు. అమ్మవారి ప్రతిరూపంగానే
అమ్మవారు వనంలోనే దొరికారు కాబట్టి ఈ దీనికి అమ్మవారి ప్రతిరూపంగా మేము భావిస్తాం. అందుకోసమే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా భావించి అమ్మవారికి కొలుసుకుంటాం. అందుకనే అమ్మవారిని తీసుకొచ్చే ముందు విషయాన్ని తీసుకురావడం అనేది మొదటి నుంచి కూడా ఆచారంలో ఉంటుంది. ఆ ఆచారంలో భాగంగానే అమ్మవారికి సంబంధించినటువంటి వనం తీసుకొచ్చారు. ఉదయం కూడా ఈ పూజలు జరిగాయి. ప్రస్తుతం తిరుపతి దగ్గర కూడా ఒక ఉద్యోగమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికే లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా వాళ్ళంతా చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో అధికారికమైనటువంటి లాంఛనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అమ్మవారికి సంబంధించినటువంటి అధికార లాంఛనాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా చూసి అమ్మవారికి సంబంధించినటువంటి తీసుకురావడానికి ఈ ప్రక్రియ ఉంటుంది. దీనికి కూడా అధికారికమైనటువంటి లాంఛనాలతోటి అమ్మవారిని తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పోలీసు అధికారిగా అంటే జిల్లా అధికారిగా ఉన్నటువంటి అధికారి దారిలోకి 3 రౌండ్లు కాల్పులు జరుగుతాయి. ఆ 3 రౌండ్ల కాల్పులు జరిగినప్పుడే సమ్మక్క ఆగమనం మొదలైంది. జనం లోకి అమ్మవారు వస్తున్నారు అనేది ఒక సంకేతం. వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అమ్మవారికి సంబంధించినటువంటి ఎదుర్కోలు చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఆ అమ్మవారు వచ్చి అంటే గచ్చలపైకి వచ్చే మార్గం అంతా కూడా రంగురంగుల ముగ్గులు వేస్తారు. అక్కడ తర్వాత అమ్మవారికి కోడి, తర్వాత మేకలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవడం అనేది ముఖ్యం ఉన్నది. శివభక్తులు ఉంటాయి. తర్వాత డోలు వాయిద్యాలు, తర్వాత కొన్ను డ్యాన్సులకు సంబంధించినటువంటి ఆదివాసుల డ్యాన్సులు ఆ డ్యాన్సులు కావచ్చు, ఇదంతా కూడా ఒక భక్తి పార్వత్యంగా ఆ ప్రాంతమంతా కూడా మారినవుతుంది. సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఆ ప్రాంతమంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. అమ్మవారిని తీసుకురావడానికి సంబంధించి కూడా ఇంకొక ప్రక్రియ ఇదంతా కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిది ఈ గద్దెల దగ్గర ఉన్నటువంటిది కొంత క్లీన్ చేయడం కావచ్చు, ఎవరైనా చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి తీసుకొచ్చే సమయానికి ప్రధాన గేటుకు ముందే ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా అప్పటి వరకు దర్శనం చేసుకుని బయటికి వెళ్లే విధంగా ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా ఖాళీ చేస్తారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యమైనటువంటి అధికారులు మాత్రమే అక్కడ ఉంటారు. వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి స్వాగతం పలుకుతారు. ఆదివాసీ పూజాలంతా కూడా మనం ఇప్పుడు చూపెడుతున్నటువంటి గద్దెల నిజకు వచ్చి ఆగమనంతో ఉంటారు. అక్కడ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఇక్కడ విద్యుత్ దీప కాంతులన్నింటినీ కూడా ఆపేస్తారు. పవర్ కట్ చేస్తారు. ఎక్కడ ఎలాంటి లైట్ కూడా వెలుగనియరు. అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ బలిని అక్కడ పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి వాళ్ళ పూజల తర్వాతనే మళ్ళీ విద్యుత్ దీప కాంతులతో ఈ ప్రాంతం అంతా కూడా మారమవుతుంది. అయితే మాఘశుద్ధ పౌర్ణమి రోజే అమ్మవారికి సంబంధించి ముందు వచ్చే బుధవారమే ఇంకా ఈ జాతర ఎందుకు చేయాలి అనే దాని మీద కూడా ఒకప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. దీనికి అమ్మవారికి సంబంధించినటువంటి జాతర జరిగే ఈ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇదంతా కూడా ఒక దండకార్యమే. చాలా ఒక సుగ్రామమైనటువంటి ఉంటుంది. ఎలాంటి ఇప్పుడంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కావచ్చు, విద్యుత్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం అందుబాటులో వచ్చాయి. కానీ అప్పుడు కాలినడకన ఎడ్ల బండ మీద మాత్రమే దూర ప్రాంతాల నుంచి దాదాపుగా 4-5 రోజుల ముందు బయలుదేరి వచ్చేవాళ్ళు. అయితే అలాంటి చీకటి వాళ్ళతో రావాలి కాబట్టి పండు వెన్నెల మాఘశుద్ధ పౌర్ణమికి పండు వెన్నెలగా ఉంటుంది. చంద్రుడి కాంతుల్లోనే అమ్మవారిని సంబంధించిన జాతరకు ఆ దారిని చూసుకుంటూ వస్తారు. అందుకే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి 3 బుధవారాలు అతి కీలకమైనది. మొదటి బుధవారం మండలిగా సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా 2వ బుధవారం సంబంధించినటువంటి గురుమేలుగా పండుగ చేస్తారు. ఈ 2 వారాలు అంటే అమ్మవారికి సంబంధించిన ఆలయాలన్నీ శుద్ధి చేయడం, అంటే కన్నెపల్లిలో కావచ్చు, అదేవిధంగా అమ్మవారి సమ్మక్క టెంపుల్లో కావచ్చు. ఆ తర్వాత ఇది 3వ బుధవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి బుధవారం, గురువారం. నిన్న సారలమ్మ వచ్చింది. మనం చూస్తున్నది కూడా సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె. ఇక్కడే అమ్మవారికి సంబంధించినటువంటి నిన్న అమ్మవారు ఇక్కడికి గద్దెపైకి వచ్చింది. అదేవిధంగా భగవంతరాజు, గోవిందరాజు కూడా ఈ పక్కనే ఉన్నటువంటి గద్దెలపైకి వచ్చారు. ఇప్పుడు సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నంతా కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె, సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె. సారలమ్మల గద్దె మీద కూడా చూడొచ్చు. వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది బెల్లం. ఆ బెల్లాన్ని అమ్మవారికి సమర్పించడానికి వస్తుంటారు. ఆ అమ్మవారికి బెల్లం నిలువెత్తు బంగారంగా పిలుచుకునే ఈ బెల్లాన్ని సమర్పించుకొని అదేవిధంగా అమ్మవారికి చీర, సారె, అదేవిధంగా వడి బియ్యం, తర్వాత మేకలు కావచ్చు, తర్వాత కోళ్ళు, ఎదుర్కోళ్ళు అంటారు, కోళ్ళు కావచ్చు, ఇలా అమ్మవారికి రకరకాల మొక్కులు ఉంటాయి. ఆ మొక్కులన్నింటినీ కూడా చెల్లించుకున్నారు. ఇదంతా కూడా ఆదివాసీల